ఏజేవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అక్కరాజు దుర్గాప్రసాద్ గారి ఇంటికి వచ్చానమాట. ఆయన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎందుకు అంటున్నానంటే, ఆయనకి సినిమాల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో ఆపరేషన్లో కానీ ఇతరత్ర కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అన్నిట్లో కూడా చాలా సిద్ధహస్తులు కాబట్టి నేను ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నాను. తర్వాత ఏంటంటే మొన్న మన ఛానల్లో చేసిన బాధ్యత మీదే బావగారిలో కూడా ఆయన యాక్ట్ చేశారు. దానికి వ్యూస్ కూడా బాగా వచ్చినట్టు మీరు బాగా ఆదరించారు. కాబట్టి రోజు మన ఛానల్ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. వాళ్ళని అడిగి సినిమా విషయాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. చెప్పండి సార్, మీరు మొన్న మా ఛానల్లో అది షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశారు కదా, చాలా బాగా వ్యూస్ కూడా వచ్చినాయి. అప్పుడు మనకున్న ఇంటరాక్షన్ ఏంటంటే, మీకు సినిమాల్లో గత 30 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుసుకున్నాను. కాబట్టి నాలాంటి ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఆపరేటర్స్ కానీ మీరు ఏమైనా సలహాలు ఇస్తారేమని వచ్చాను. దయచేసి మీకున్న అనుభవాన్ని మాకు తెలియజేయండి. తప్పకుండా సార్. యాక్చువల్గా ఏమవుతుందా అంటే, ఇప్పుడు సినిమా అనే రంగం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి ఎక్స్పెన్సివ్ రంగంగా తయారైపోయింది. ఒకప్పుడు ఏంటంటే, ఒక సినిమా తీయడానికి ఎక్కువ సమయం పట్టేది, అట్లాగే కొంచెం కొంచెంగా ఖర్చు అయ్యేది అప్పట్లో కూడా. కానీ అప్పట్లో చాలా తక్కువ దానికి సినిమా రంగంలో ఖర్చు పెట్టేటువంటి ఇది. ఇప్పుడు లైట్లు, సెట్టింగ్లు, అవి ఇవి, కెమెరామెన్లు, 4 కెమెరాలు ఇట్లా చేసేటప్పటికి దాన్ని ఎక్స్పెన్సెస్ ఎంత అయిపోయిందంటే, మామూలు మనిషి సగటు జీవితానికి అది ఏ విధంగానూ రీచ్ లో లేదు. నార్మల్ ప్రొడ్యూసర్ కి సారీ, అన్లెస్ ఇట్ ఇస్ క్రౌడ్ ఫండింగ్ అయితే, క్రౌడ్ ఫండింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా రీసోర్సెస్ అంటే, ఈ రోజున కూడా కొంతమంది ఔత్సాహికులు తీస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్న లెవెల్లో రావటం లేదు. ఒకటేంటంటే ప్రోడక్ట్ రావటం లేదు, క్వాలిటీ పెరిగిపోయేటప్పటికి దాని కాస్ట్ పెరిగిపోయింది, వాళ్ళ రిటర్న్స్ రావటం లేదు. అట్లాంటప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఒకసారి వచ్చి ఒక సినిమా తీసిన తర్వాత ఇక మళ్ళీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది కాకుండా జనరల్ గా ఏంటంటే, మనకు ప్రపంచం ఇచ్చినటువంటి ఒక పెద్ద సంస్థ, ఓటీటీ సంస్థ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్. యూట్యూబ్ లో జనరల్ గా నిర్మాతలు కొంచెం కొంచెం ఖర్చుతోటి కొన్ని సినిమాలు కానీ, కథనాలు కానీ, లేకపోతే ఇంటర్వ్యూలు కానీ, ఏవైనా కానీ, ఇది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని వాడుకొని పూర్తి స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో దాదాపుగా అందరూ కూడాను, అంటే టెక్నికల్ గా బిజినెస్ అనలిస్టులు గాను, లేకపోతే ఇంకో రకంగా ఇట్లా ఎక్కువ మంది అటువంటి వాటి మీదే ఆధారపడుతున్నారు. కాకపోతే ఏంటంటే, సినిమా కళారంగం కూడా ఒక గొప్ప రంగం. మనిషిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ కళాతృష్ణ ఉంటుంది. కొంతమందిలో కొంచెం ఉంటారు, కొంతమందిలో మితిమీరి ఉంటారు, కొంతమందిలో మధ్యస్థంగానే ఉంటారు. కాబట్టి ఆ కళాతృష్ణ లేనటువంటి వాడు, కళాకారుడు కానటువంటి వాడు అసలు ప్రపంచంలో ఎవరు లేరు నాకు తెలిసిన. షేక్స్పియర్ చెప్పినట్టు ప్రతి వ్యక్తి తన నాటకం అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఆ డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చేయటం వెళ్ళిపోవటం అన్నమాట. అంతే. అయితే ఇది పైన పెద్ద డైరెక్టర్ తో చేసేటువంటిది. కాకపోతే ఏంటంటే, చిన్న డైరెక్టర్లలో కూడా మనం ఏదైతే సోషల్ గా కానీ మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో సమాజానికి, అవి చెప్పడానికి ఒక మీడియం అనేటువంటిది కావాలి. అది మీడియా. అందులో సినిమా రంగం అనేటువంటిది కొంచెం ఎక్కువకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మామూలు మన యూట్యూబ్ లాంటి ఓటీటీ రంగాలు మాత్రం ఇప్పటికి కూడా అందుబాటులోనే ఉన్నాయి. వీటి వల్ల పెద్దగా ఆర్థిక దెబ్బలు తగలడం అట్లాంటివన్నీ తగ్గుతాయి. అది కాకుండా జనరల్ గా మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, మీరు ఓటీటీ ఇందులోనే మంచి లెంగ్త్ సినిమా తీసినప్పటికీ కూడా దానికి కూడా మీరు సెన్సార్ సర్టిఫికెట్లు అన్ని మామూలుగా తీసుకొని ఒక హిందీ రైట్స్ అమ్ముకోవటము, లేకపోతే దీన్ని అంటే వ్యాపార పరంగా కూడా డెవలప్ అయ్యింది. కాబట్టి సినిమా రంగం ఏ కళారంగం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదాయం ఇస్తుంది, ఒక మంచి ఫీల్డ్. కాకపోతే మనం చెప్పదలుచుకున్నది కరెక్ట్ గా చెప్పావా లేదా, అసలు మీకు ఈ సినిమా రంగానికి మీకు అటాచ్మెంట్ అంటే అనుభవం అంటే ఎలా ప్రవేశించారు? అంటే నేను సినిమాలు చూస్తూ పెరిగాను సార్.
సమస్య ఏంటంటే మా నాన్నగారు సినిమా ఆపరేటర్ గా ఉన్నారు. అందువల్ల ఆయనతో పాటు సినిమా థియేటర్ కి వెళ్ళడం, కళాకారులను చూడడం, షూటింగ్ చూడడం నా చిన్నతనంలోనే జరిగింది అవన్నీ. కాకపోతే ఏంటంటే నేను అది ప్రొఫెషన్ గా ఎంచుకోలేదు. అంటే ఒక నటుడుగా గానీ, ఒక డైరెక్టర్ గా గానీ, ఒక ఇదిగా గానీ ఆల్రౌండర్ గా మీరు చేశారు. ఏది ఎంచుకోకుండా ఏం చేశానంటే నేను నార్మల్ టెక్నాలజీ వాటి మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఆ ఫీల్డ్ ఎంచుకొని ఆ ఫీల్డ్ లో చాలా కృషి చేశాను. రీసెర్చ్ వాటిలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ సినిమా రంగానికి వచ్చేటప్పటికి మళ్ళీ మా పిల్లల్లో కూడా ఉంటుంది కదా కాస్త. అంతే కదా, అదే జీన్స్ వస్తాయి కదా. మీ ఫాదర్ జీన్స్ మీకు ఎట్లా వచ్చాయంటే మా పిల్లల కారణంగా ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. దాదాపు పరిగెత్తు కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఒక మూవీ హౌస్ అది ఉండేది. దాంట్లో డైరెక్టర్లు, డిఓపీలు అందరూ కూడా ఉండేవాళ్ళు. చాలా పెద్ద స్టాఫ్ ఉండేది. సో లాభ నష్టాలని పక్కన పెడితే మీకు ఒక కళా తృష్ణ అనమాట, ప్యాషన్ వల్ల మా పాపకున్న ప్యాషన్ వల్ల మళ్ళీ నేను అందులో దిగి మొత్తానికి అక్కడ కూడా యుద్ధం చేసి బయటకు వచ్చాను. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం రిలాక్సేషన్ తీసుకుంటున్నాను. ఉన్నది అభిప్రాయం ఉన్నది. బహుశా వచ్చే సంవత్సరంలో ఏమన్నా కొత్త సినిమా తీసి ప్లాన్ ఉందా? పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని. చిన్న ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 2 కోట్ల అట్లా బడ్జెట్ తోటి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ అంతా రెడీ అయింది. ఇంకా ఫైనాన్స్ సరిగా రాలేదు. కాకపోతే ఏంటంటే స్టోరీ నేను అనుకున్నంత విధంగా గొప్పగా లేదు. అందుకోసం చెప్పేసి ఇంకొక డైరెక్టర్, అంటే డైరెక్టర్లకు నాకు తక్కువే ఉన్నది కదా, బాగా ఎక్స్పీరియన్స్డ్ పెద్ద డైరెక్టర్లు తెలిసిన పరిచయాలు ఉంటాయి కదా. 30 సంవత్సరాలు మీరు పరిచయం ఇందులో ఉన్నారు కాబట్టి అందుకని ఆ పరిచయాల ద్వారా ఉన్నారు నాకు. నేను కథనం అవన్నీ కూడా రసవత్తరంగా, అంటే ఈ తర్వాత తీస్తే ఒక వైరల్ అయ్యే సినిమా తీయాలి అన్న ఉద్దేశంతో కూర్చొని ఉన్నాను అనమాట. అది ప్రయత్నం చేస్తున్నాను. బహుశా నెక్స్ట్ ఇయర్ రావచ్చు అట్లా. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ లో యూఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ మూవీ అంటే థియేటర్ మూవీ ఆర్ ఓటీటీ? థియేటర్ సార్, థియేటర్కి వెళ్తాము. అట్లాగే ఓటీటీకి వెళ్తాము. యాక్చువల్ గా కొత్త ఓటీటీ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలి, కంపారిటివ్లీ యూట్యూబ్ లాగా. దానివల్ల ఏంటంటే నిర్మాతలకు కానీ, లేకపోతే దర్శకులకు కానీ, కొత్తగా వచ్చేటువంటి ఆర్టిస్టులకు కానీ ఒక రకమైనటువంటి ఎకనామికల్ స్టేబిలిటీ తీసుకురావడం. ఇప్పుడు ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ లో కూడా, అంటే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది మీరు ట్రై చేస్తున్నారా? ఆల్మోస్ట్ వాళ్ళు చేయాలనుకుంటున్నాము. మొత్తం మూవీ చేసేటప్పటికి ఇందులో కూడా దాదాపు ఖర్చు అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు అవుతుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఇందులో ఆర్టిస్ట్ అవసరం లేదు, ఏమక్కర్లేదు, ఆర్టిస్ట్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. యాక్చువల్ గా విజన్ ఉండాలి. అంటే ఒక డైరెక్టర్ కి కావాల్సినటువంటి విజన్ ఉండాలి, ఒక ప్రొడ్యూసర్ కి కావాల్సినటువంటి విజన్ ఉండాలి. అన్ని రకాలైనటువంటి లక్షణాలు మనలోనే ఉండాలి. ఉంటే ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం కానీ, ఆ క్యారెక్టర్ ని నడిపించడం కానీ అవన్నీ కూడా మనమే ఇక్కడ చేస్తే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అది ఆ ఎక్స్ప్రెషన్స్ తో సహా పిక్చర్ ని తెస్తుంది. అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి 15 నిమిషాలు 10 నిమిషాలు అట్లాంటి సినిమాలు మామూలు, అంటే చిన్న యూట్యూబర్స్ కి వాళ్ళకు అవైలబిలిటీలోకి వచ్చినాయి. అంటే ఇది గ్రాఫిక్స్ ఇది డిఫరెంట్ ఉందా? గ్రాఫిక్స్ కంటే డిఫరెంట్. ఇది గ్రాఫిక్స్ వేరు. మళ్ళీ మీకు ఒక్కొక్క సెట్టింగ్ లో ఇప్పుడు పెద్ద వాళ్ళు వచ్చి నాకు ఇంత గొప్పది అంత గొప్పది కావాలంటారు. ఆ గ్రాఫిక్స్ వేరు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అట్లాంటివన్నీ కూడాను అవి కొంచెం మరి ఎక్స్పెన్సివ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా అంటే మీకు మా నార్మల్ సిస్టమ్ అంటే ఒక ఎక్కువ పారామీటర్, అంటే ఎక్కువ స్టాండర్డ్స్ లేకపోయినా కానీ ఈ మామూలు సిస్టమ్స్ లో కూడా మీరు చేయొచ్చు. అవి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడాను ఒక్కొక్క ఇదే ₹1,00,00,000 సిస్టమ్ ఉంటుంది. పెద్ద సర్వర్లు లాంటివి ఉంటాయి. మీకు పెద్ద స్క్రీన్ మీద కనిపించడానికి కావాల్సినటువంటి ఎఫెక్ట్స్ అన్ని కూడాను అంత క్లారిటీగా ఇవ్వగలిగింది. మామూలు దానికి ఎక్కువ పిక్సలైట్. మీరు సినిమాలు తీసానని చెప్పారు కదా, 4-5 పరిగెత్తు అటువంటివి, వాటిలో మీరు యాక్ట్ చేశారు? యాక్టర్ గా? లేదు, నేను యాక్టర్ గా ట్రై చేయలేదు. ప్రొడక్షన్ సైడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్. మా పాప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కంపెనీ ఓన్లీ ప్రొడక్షన్ హౌసే.
ఓకే తర్వాత ఇంకా చెప్పండి సార్ మీ సినిమా అనుభవాలు. అంటే ఈ సినిమాల రంగంలోకి దిగే ప్రొడ్యూసర్ అంతా లాసే వస్తుందంటుంది, ఇప్పుడు దాని మీద డిమాండ్ కూడా తగ్గిపోయిందంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు సినిమా రంగం అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ గా కాసేపు వేసి కష్టపడి పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అందువల్ల నేల టికెట్లు ఎక్కువ ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఫ్యాషన్ అయిపోయి పెద్ద పెద్ద టికెట్లు పెట్టి ఫస్ట్ క్లాస్ అట్లా చేస్తున్నారు, కానీ మల్టీప్లెక్స్ లో చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కానీ సినిమా రంగానికి ఒక ఎంటర్టైన్మెంట్ రంగం అనేటువంటిది ఉన్నది. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అది వరకు సంవత్సరానికి 40-50 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు చాలా తక్కువ. ఇది చాలా వరకు యాక్చువల్ గా ఏంటంటే ఇంతకు ముందు 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒక సినిమా రిలీజ్ అయ్యేది. అంటే షూటింగ్ లేట్ అయిపోయేది. అప్పట్లో ఇంత ఇది ఉండేది కాదు, అంతా మొత్తం టెక్నీషియన్స్ మీదనే ఆధారపడి సినిమా తీసేవారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చేసినాయి కాబట్టి తొందరగా అవుతున్నాయి. మధ్యలో ఈ 90 దశకంలో వరకు దాదాపుగా సినిమాలన్నీ స్లోగా వచ్చి ఒక 10, 20, 30 అట్లాంటివే వచ్చేవి. ఏది సంవత్సరానికి మంచి సినిమాలు, తర్వాత అన్ని చిన్నవి వచ్చేవి. అయితే ఏంటంటే ఈ కాలంలో ఏమైపోయిందంటే నెలకి 40 సినిమాలు రిలీజ్ చేసేంత కెపాసిటీ వచ్చేసింది. అంటే అంత టెక్నాలజీ అంత మంది ఓటీటీలో చాలా క్లోజ్ అయిపోయినాయి కదా. క్లోజ్ అవ్వలేదు. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రకారం చూస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్ర తెలంగాణ రెండిట్లోనే 5600 థియేటర్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. నార్త్ సైడ్ ఎక్కువ లేదు, ఇది సౌత్ ఎక్కువ ఉన్నది. సౌత్ ముంబై అక్కడ ఉన్న 2000 థియేటర్లలో వాళ్ళకి కూడా మూవీస్ తక్కువైనాయి కాబట్టి థియేటర్లకు వెళ్తున్నాయి. కాకపోతే థియేటర్లు మాత్రం ఇప్పట్లో డెడ్ అయితే ఏమవ్వవు, వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇది వరకు లాగా ఇప్పుడు హై బడ్జెట్ పెట్టేది 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా, 300 కోట్ల సినిమా ఇట్లా ఎగబడి తీశారు. ఆ ఎగబడి తీసినవన్నీ కూడా రెగ్యులేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా కానీ ఇంకో కారణంగా కానీ తగ్గినాయి. అది ఎంటర్టైన్మెంట్ మాత్రం కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీకు యూట్యూబ్ వచ్చిన దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ అసలు తయారయ్యిందే కోవిడ్ వల్ల. అప్పుడు వాళ్ళకి అసలు ప్రాచుర్యం వచ్చిందే ఓటీటీకి కోవిడ్. 2 years మనం బయటకు వెళ్ళలేకపోయారు, ఓటీటీ మీద డిపెండ్ అయిపోయారు. అందువల్ల వాళ్ళు డెవలప్ అయ్యారే తప్ప ఇంతకు ముందు అసలు ఓటీటీకి ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. సినిమాకి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి చూసిన సాటిస్ఫాక్షన్ మన యూట్యూబ్ లో వీటిలో టీవీలో ఉండదు కదా. యాక్చువల్ గా ఏంటంటే థియేటర్ అంత పెద్ద స్క్రీన్ మీద మీకు వచ్చేటువంటి రిజల్యూషన్ కానీ ఇది కానీ మధ్యలో ఇంటర్మిషన్ లో టీలు సమోసాలు మేము చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అవును, మా చిన్నప్పుడు కూడా అట్లాగే ఉండేది. యాక్చువల్ గా ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా కనుక ఇంటర్వెల్ ఇస్తే వాళ్ళందరూ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఆపరేటర్లకు వాళ్ళకి. ఇంకోటి కూడా అది మహాశివరాత్రి రోజు రాత్రి పూట 3 సినిమాలు తిరణాలకు 3 సినిమాలు వేసేవాళ్ళు, టికెట్ 3 సినిమాలు అవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు అనుకోండి. అయినా కానీ అవి మైక్స్ ఎక్కువగా తీశారు ఆ కాలంలో. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మామూలువే. హిందీ సినీ రంగంలో కూడా మొగలే ఆగం ఉంది చూసారా, అది ఆ సినిమా తీయడానికి వాళ్ళకి 12 సంవత్సరాలు పట్టింది. అతి ఎక్కువ. అంటే ఎవరన్నా పని బాగా లేట్ చేస్తారు. బాహుబలి కూడా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు, కానీ అది ఆ రోజుల్లో 11 సంవత్సరాలు పెట్టింది ఆ సినిమా తీయడానికి. ఆ మొగలే ఆగం అందుకోసం అని చెప్పేసి ఎవరన్నా లేట్ గా పని చేస్తుంటే ఎరా మొగలే ఆగం సినిమా తీస్తున్నావా అని అడుగుతారు. అట్లాంటి పరిస్థితి అనమాట. ఆ రోజుల్లో చాలా డిలేగా తీసేవాళ్ళు, తక్కువ సినిమాలే వచ్చినాయి. కాకపోతే అప్పుడు 200-300 రోజులు ఒక్కొక్కసారి 3 సంవత్సరాలు నడిచిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో కరెక్ట్ గా 4 రోజులు ఏముంది, నెలకు 40 సినిమాలు వస్తున్నాయి. చూసేవాళ్ళు చూసేస్తున్నారు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ వారానికల్లా ఇంకో సినిమా కావాల్సిందే వాళ్ళకి. ఆ ప్రాబ్లం వల్ల ఏమైందంటే 40 సినిమాలు 50 సినిమాలు రావడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమా సంవత్సరాలు ఆడేవి. ఇప్పుడు అడవి రాముడు, ప్రేమాభిషేకం ఇటువంటి సినిమాలు సంవత్సరాలు కూడా ఆడినాయి. సంవత్సరాలు ఇప్పుడు అన్ని రోజులు ఏది ఆడట్లేదు. ఆడకూడదు కారణం కొత్తది వస్తుంది కదా, ఇంకొకటి తీస్తున్నారు కదా కొత్త. అంటే ఈ సినిమా రంగం ఒక దాన్ని ఏమంటారు, గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్ లోకి చాలా మంది ఎంటర్ అయిపోయారు. కాకపోతే అందరికి అవకాశాలు వస్తాయా అంటే రావు. ఎందుకు రావాయా అంటే డెడికేటెడ్ గా
ఏ విషయమైనా అంతే సార్. ఇప్పుడు ఒక ఇంజనీర్ స్టూడెంట్ ఆ ఇంజనీరింగ్ లో వాడికి డెడికేషన్ మనస్ఫూర్తిగా కనుక అందులో ఇన్వాల్వ్ అయిపోతే వాడికి మంచి ఫ్యూచర్, మంచి జీతం అన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదిస్తా ఉంటారు. అందరూ సంపాదించడంలా 5,000 10,000 సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు ఇంతవరకే నేర్చుకొని ఉంటారు కాబట్టి ఆ డెడికేషన్ అనేటువంటిది దేంట్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ ఫీల్డ్ లో పైకి వస్తారు. ఇప్పుడు జనరల్ గా మీకు సినిమా రంగంలో బాగా డెడికేషన్ గా నేను ప్రాణం పెట్టేస్తాను సినిమాకి అనుకున్న వాడు మాత్రమే సినిమాల్లోకి రావాలి. అప్పుడు అలా ఉన్న వాళ్ళకే సినిమా దేనికి ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా డూ అండ్ టోటల్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లేకుండా పిల్లలు ఏంటంటే ఇది క్రేజ్ ఉంది కదా, నేను వచ్చేస్తా, నేను సినిమా మీద స్క్రీన్ మీద కనపడతాను. స్క్రీన్ మీద కనపడడానికి చాలా కష్టపడాలి. ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఆ క్యాడర్లన్నీ కూడా ఇది. అదే నేను మిమ్మల్ని మెయిన్ గా అడగబోయేది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి కూడా సినిమా యాక్టర్ కావాలని ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు ఎట్లా హౌ దే బికమ్ యాక్టర్స్ అన్నది ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డెడికేషన్ వాళ్ళకి క్యాస్ట్ బేసిస్ లేకపోతే లేదు దీంట్లో మళ్ళీ సినిమా రంగంలో వచ్చింది మీరు ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటే డబ్బున్న వాడు ఎక్కడైనా అది అనుకుంటాం కదా, జుట్టున్న వాళ్ళు ఎక్కువ పైన పెట్టచ్చు, డబ్బున్న వాడు ఏ పని అయినా చేయొచ్చు అని. అట్లా వాళ్ళకందరికీ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టారు, చేసుకుంటున్నారు. అది వేరు. అందులో కాస్టిజం ఉన్నది, అది లేదని చెప్పేసి నేను కూడా ఏమి చెప్పలేను. కాబట్టి అక్కడ ఏంటంటే ఎవరైతే బలంగా పూనుకుపోయారో వాళ్ళు మాత్రమే ఆ సినిమాలో తీసుకొచ్చి వాళ్ళకి రిలేషన్షిప్ అన్నా ఉండాలి, వాళ్ళకి తెలిసన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇంటరాక్షన్ ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది. ఆర్డినరీ పర్సన్ గా అంటే చాలా టాలెంట్ ఉంటే గానీ పైకి రాలేదు అనమాట. టాలెంట్ ఉంది కూడా పైకి రాని వాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో నేను చూశాను కాబట్టి వాడు టాలెంట్ అంత ఉన్న తర్వాత వాడు ఒక పర్టికులర్ క్యాస్ట్ కి సంబంధించిన వాడైతే వాటిని అవకాశం ఇస్తారు. ఇందులో క్యాస్టిజం ఉన్నది. కానీ ఇప్పుడు యూట్యూబ్స్ అట్లాంటి వాటిలో మీ టాలెంట్, మీ డెడికేషన్ అది మీరు కరెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలరా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. అది చేస్తే కనుక డెఫినెట్ గా మీ ఇప్పుడు జనరల్ గా రీల్స్, టిక్ టాక్ లని ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హీరోలు హీరోయిన్లే అయిపోయారు. దాదాపు అందరివి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అంటే ఇందులో సాచురేషన్ అంటే పరిపక్వత వచ్చేంత వరకు. ఎన్టీ రామారావు కూడా చిన్నప్పుడు ఫస్ట్ సినిమాలలో వేసినప్పుడు మామూలుగానే ఉంటాయి, స్టేజ్ ఆర్టిస్టే కదా, అట్లాగే ఉండేవి. అప్పట్లో సినిమాలు కూడా అట్లాగే ఉండేవి. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఎక్కువైపోయింది. ఫేస్ ఎక్స్ప్రెషన్, కన్ను, కాలు, కనుబొమ్మ, ముక్కు, నోరు, పలికించే తీరు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఆంగికం అవన్నీ కూడా లేకపోతే, ఆ నటనలో తృష్ణ లేకపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాలేదు. ఇంకోటి ఏంటంటే నేను విన్నది సినిమా ఫీల్డ్ లో 24 క్రాఫ్ట్లు ఉంటాయి అంటారంటే ఏంటి? 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ గురించి అయితే పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. అది దాని గురించి డిస్కస్ చేయాలంటే మనకు అంటే డైరెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ కింద పెడతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో ఏ ఒక్కటి తగ్గినా గానీ అది చేయలేము, పిక్చర్ కంప్లీట్ కాదు. అందుకోసం అని చెప్పేసి దానికి సంబంధించి, అంతేగాని యాక్చువల్గా 24 కి దీనికి ఏం సంబంధం లేదు. అంటే ఇంతకు ముందు ఇట్లా విభాగాలుగా విభజించాల. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి విభజించారు. అంతకు ముందు వాళ్ళే ఆ మాటకు వస్తే నిర్మాత ఇంటి నుంచి అన్నం గిన్నెలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వాడు కాదు కదా, అట్లా ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చినవి అవి. మీరు చివరిగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్, ఈ సినిమా రంగానికి భవిష్యత్తు ఉందంటారా? భవిష్యత్తు ఉందండి, ఎప్పుడైనా భవిష్యత్తు ఉంది. మంచి మంచి సబ్జెక్టు, మంచి ఇది తీసుకొని ఎవరు వచ్చినా గానీ ప్రజలు ఆదరిస్తారు. నాగా నమ్మకం ఉన్నది. అంటే ఇప్పుడు నాలాంటి ప్రొడ్యూసర్ వచ్చిన ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ ఓటీటీకి వెళ్ళి థియేటర్ మూవీకి వెళ్ళటం బెటరా లేకపోతే ఎట్లా? మీరు ఫస్ట్ యూట్యూబ్ కవర్ చేయండి ఫుల్ గా. యూట్యూబ్ లోనే మీరు మెప్పు పొందగలిగినటువంటి నిర్మాతగా మీరు ఎదిగిన రోజున యూట్యూబ్ లో అప్పుడు మీరు ఓటీటీకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత థియేటర్ పెద్ద సమస్య ఏం కాదు.
అంటే మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ప్రజలు ఏది ఆదరిస్తున్నారో మీకు తెలుస్తుంది కదా తొందరగా. అదండి ప్రేక్షకులారా, దుర్గాప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక నిర్మాత కావాల్సిన వాళ్ళు ఫస్ట్ యూట్యూబ్ ద్వారా, తర్వాత ఓటీటీ వెళ్ళి, ఓటీటీ నుంచి థియేటర్ సినిమాకి వెళ్తే అనుభవం వస్తుంది, పెద్ద లాస్ లేకుండా బయటపడతారు. ఇంకోటి కూడా వారు అంటున్నది ఏంటంటే, సినిమా రంగానికి భవిష్యత్తు చాలా బాగుంటుంది, అది ఎవరికి ఫీల్డ్ అంటున్నారు. ఉంటామండి దుర్గాప్రసాద్ గారు. థ్యాంక్ యూ.